బైబిల్ సెలవిస్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటున్నాయని కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం చివరి వచనంలో కీర్తనకారుడు దావీదు సెలవిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, అయ్యా, ఈ సంతోషాన్ని పరలోకం నుంచి భూలోకంలో నరుల హృదయాల్లో దేవుడు కుమరిస్తూ వచ్చినాడు. మానవుని యొక్క జీవితంలో తన పాపమును బట్టి మానవుని హృదయంలో నెమ్మది, సంతోషం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. అందుకనే మానవుడు సంతోషాన్ని కొనుక్కుంటున్నాడు. ఒక సారాయి రూపంలో, త్రాగుడు రూపంలో, లేక చెడు వ్యసనాల రూపంలో, రకరకాలైనటువంటి చెడు అలవాట్ల రూపంలో సంతోషాన్ని మానవుడు కొనుక్కుంటున్నాడు. ఈ సంతోషము ఎంతో కాలం మనకు ఉండదండి. కనుక దేవుడిచ్చే సంతోషం మానవుడు పొందుకోవాలని 2000 సంవత్సరాల క్రితమే దేవుడే నరుడుగా ఈ లోకంలో కన్యక గర్భమందు జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారము కొరకై దేవుడే గొర్రెపిల్ల వలె సిలువలో నీకు నాకు బదులుగా ఆయన సిలువలో మరణించినాడు.